గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. సో అలా స్టార్ట్ అయింది. 150 సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు, ఓటీటీలో చేశారు. అంటే నాకు తెలిసి ఇంక టాలీవుడ్‌లో మీరు పని చేయని వాళ్ళు ఎవరు లేరేమో బహుశా అన్ని ఇతర చాలా భాషల్లో చాలా కూడా. మంది పరిచయమయ్యారు. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మనల్ని బాగా. చాలా బాగా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. హ్మ్. దానికి తగ్గట్టు కూడా మనం కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఏనాడు లేదు. సో ఎట్లీస్ట్ బేసికల్‌గా ఇన్ని సినిమాలు చేస్తూ గాని, లేకపోతే ఆ ఏజ్‌లో మీరు సినిమా ఇండస్ట్రీలోకొచ్చాక గాని, మీకు ఫస్ట్ బ్రేక్ దేని ద్వారా వచ్చింది? అంటే ఫస్ట్ సినిమాకే నంది అవార్డ్ రావడం అదసలు సూపరు. అది రాజన్నే. రాజన్నే. ఎన్ని చెప్పినా తర్వాత చాలా చేశా. వకీల్ సాబ్ మంచి వేషం ఇచ్చారు. హ్మ్. వేణు శ్రీరామ్ గారు. హ్మ్. అలాగే ఈ మధ్య రెక్కీ ఒకటొచ్చింది. అనురాధ మేడం, అలాగే పోలూరు కృష్ణ గారు డైరెక్టరు. అది మంచి ఇదొచ్చింది, పేరొచ్చింది. తర్వాత దేవరాయ ఒకటి, ఆటోనగర్ సూర్య, హను రాఘవపూడి గారు, ఆయన కృష్ణగాడి వీరప్రేమ గారు ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారమ్మా. మంచి మంచి సినిమాలు చేశాను. ఆహ్, అంటే రాజన్న తర్వాత చెప్పాలంటే కృష్ణగాడి వీరప్రేమ గాథ, అక్కడ ఆ ఎక్కువ తర్వాత రికగ్నిషన్. వకీల్ సాబ్. హ్మ్. వకీల్ సాబ్ నాకు మంచి మైలేజ్ వచ్చింది. ఏదో విన్నాము. ఇప్పుడు మీరు మెగాస్టార్ గారితో, బాలయ్య బాబుతో, పవన్ కళ్యాణ్ గారితో అందరితో అందరితో సినిమాలు అందరితో చేస్తున్నారని. చేశాను. అందరితో చేశానమ్మా. ఏమన్నా అదృష్టమా అంటే? ఇప్పుడు బాలయ్య బాబు గారిది ఆ మధ్య 'డాకు మహారాజులో' మంచి క్యారెక్టర్ చేశాను. హ్మ్. దాంట్లో బాబీ గారు మంచి వేషం ఇచ్చారు. అలాగే ఇప్పుడు 'అఖండ 2', 'అఖండ 1'లో కూడా చేశాను. హ్మ్. 'అఖండ 2'లో కూడా బోయపాటి శ్రీను గారు నేనంటే బాగా అభిమానం. నన్ను చాలా బాగా లైక్ చేస్తాడు. మొన్నే చేశాను. 2 రోజులు చేశాను. ఇంకా 2, 3 రోజులు వర్క్ ఉంది నాకు ఇంకాను. అలాగే 'ఓజీ' పవన్ కళ్యాణ్ గారితో 15 రోజులు చేశాను. 15 రోజులు. 15 రోజులు. హ్మ్. ఆయన కాంబినేషనే. హ్మ్. సుజిత్ రెడ్డి గారు, ఆయన డైరెక్టరు. ఆయన కూడా నాకు మంచి అవకాశం ఇచ్చాడు. మంచి వేషాలు పడుతున్నాయి అసలు మాకు. ఎప్పుడన్నా ఊహించారా గాంధీ గారు? నేను అస్సలు ఊహించలేదమ్మా. ఏదో సీరియల్స్ అవి చేసుకుంటూ అలా వెళ్దాం అనుకుంటే అలా సినిమాలో లాగారు. మా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన పెట్టిన భిక్ష ఆయనతో నాకు. మీకు ఎలా పరిచయం విజయేంద్ర ప్రసాద్ గారితో? నాకేం పరిచయం లేదమ్మా. కేఎల్ ప్రసాద్ గారని ఒక రైటర్ ఉన్నాడు ఆయన. హ్మ్. ఆయనకి ఫ్రెండ్ అనమాట. హ్మ్. దాంట్లో సాంబయ్య క్యారెక్టర్‌కి ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కావాలి. హ్మ్. ఎవరన్నా బక్కగా ఉంటే బాగుండదని చెప్తే నా పేరు సజెషన్ చేశాడు ఆయన, కేఎల్ ప్రసాద్ గారు. హ్మ్. ఆయన చేసిన దాని మీద పిలిపించారు నన్ను అన్నపూర్ణ స్టూడియోకి. పిలిపించి ఒక సీన్ ఇచ్చి చెప్పండి అన్నారు. అవలీలగా చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే జుజుబి చేశాడు. ఇదే ఉంది నాకు అనుకున్నారా మీరు? సింపుల్‌గా చేసి ఓకే చేశాడు ఆయన. హ్మ్. ఓకే చేస్తే బాగా నా దాదాపు 40 డేస్ చేశాను దాంట్లోను. అది మంచి పేరు తెచ్చిపెట్టింది. కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా సినిమాకి 6 అవార్డులు వచ్చినాయమ్మా, నంది అవార్డులు ఆ సంవత్సరం. హ్మ్. దాంట్లో నాకు కూడా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవార్డు ఇచ్చారు నాకు. హ్మ్. సో బేసికల్‌గా అండి ఆ బ్యానర్ పేరు గాని, లేకపోతే ఆ సంస్థ పేరు గాని మీకు ఇష్టమైతే మీరు చెప్పండి. లేకపోతే లేదు. కానీ కేవలం ఒక సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాలేదు అన్న ఒక నేపథ్యంతో ఓ పెద్ద బ్యానర్ సంస్థ ఒక మంచి లీడింగ్ రోల్ క్యారెక్టర్ మీకివ్వకుండా తప్పిచ్చింది అని ఒక టాక్ వచ్చింది. ఇది దేనికి సంబంధించి జరిగిందా? జరగలేదా? వాటి వాస్తవం ఏమిటి? ఏమీ లేదమ్మా. నాకిప్పుడు చెప్పేదంటే నా సంస్థ అన్నపూర్ణ సంస్థ నాకు మాతృ సంస్థ. హ్మ్. అన్నపూర్ణ అనేది నా మాతృ సంస్థ అమ్మ. హ్మ్. ఎందుకంటే రాజన్నలో నాకు నంది అవార్డు వచ్చింది కదా! రాజన్న అయిపోగానే పుట్టింటి పట్టుచీరని ఒక సీరియల్ తీశారు మా టీవీకి అన్నపూర్ణ వాళ్ళు. దాంట్లో సాయిబాబా గారని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆయన నన్ను పిలిచి, గాంధీ గారు మేము ఒక సీరియల్ చేస్తున్నాం మన అన్నపూర్ణ నుంచి. మరి మీరు సినిమాల మీద కాన్సంట్రేషన్ చేస్తారా? లేదా సీరియల్ కూడా ఏమన్నా చేస్తారా అని అడిగాడు. హ్మ్. నాకు ఏదైనా నటుడికి ఏదైనా ఒకటేనండి, తప్పకుండా చేస్తానన్నా. దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. హ్మ్. దాంట్లో కూడా నంది అవార్డు వచ్చింది నాకు. 2 నా అన్నపూర్ణ అవార్డయ్యాయి. రెండిట్లో నంది అవార్డు వచ్చింది. అంటే మీకు సీరియల్స్‌లో అయితే అచ్చా సినిమాను, సీరియల్ 2 సేమ్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అన్నట్టు చెప్తున్నారా? అంటే అది అవ్వటం కాకతాళీయం అనుకోండి. అంటే అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే తీశారు. రాజన్న వాళ్ళదేను. ఈ పుట్టింటి పొడిచేరు సీరియల్ కూడా వాళ్ళదే. ఆ రెండిట్లో నాకు నంది అవార్డు రావటం అనేది నా అదృష్టం అది. నాగార్జున గారు కూడా అదే చెప్పాడు కలిసినప్పుడు. నాకు మీరు మా పర్మనెంట్ ఆర్టిస్ట్ అండి అన్నపూర్ణకి అని చెప్పాడు ఆయన. సో బేసికల్‌గా ఎట్లా ఉంటుందండి? సీరియల్‌కి, సినిమాకి, ఓటీటీకి ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్న తీరుకి ఏమన్నా మీరు ఆ డిఫరెన్స్ గమనిస్తూ వచ్చారా? లేకపోతే ఏ పాత్ర అయినా ప్యాషన్ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని నమ్ముతారా? ఏం అంటే చెప్తారు? ఒకటవుతుందమ్మా. ఇప్పుడు నాటకాలు అంటే ఏమవుతుందంటే, దూరాన ఉన్న ఆడియన్‌కి కనపడదు కాబట్టి మనం కొంచెం ఓవర్‌గా చేస్తూ ఉంటాం. హ్మ్. ఆంగికం గాని, డైలాగ్ గాని ఎక్కువగా చెప్పాలా. హ్మ్. ఇప్పుడు వచ్చిన కొత్తలో నేను 1, 2 సినిమాలు కొంచెం ఇబ్బంది పడ్డా. హ్మ్. అంటే డ్రమటైజేషన్ అవుతుందయ్యా, డ్రమటైజ్‌లాగా కనపడుతుంది, కొంచెం తగ్గించు అనేవాళ్ళు. హ్మ్. అలా కెమెరా ముందు ఇప్పుడు టీవీ ఉందనుకోండి, టీవీ చిన్న తెర కాబట్టి తగ్గించాలి. దాంట్లో అంటే మనం స్టేజ్ చేసే దాంట్లో ఆల్మోస్ట్ 80% తగ్గించాలి. 80%. ఆ! హ్మ్. ఇప్పుడు సినిమా కెమెరా ముందైతే ఇంకా మనం 10% చేస్తే చాలు. హ్మ్. ఆ టెక్నిక్ తెలిస్తే ఈజీ.
అది తెలుసుకోవటానికి నాకు కొంచెం ఒక 2, 3 నెలలు కొంచెం ఇబ్బంది పడ్డా నేను. హ్మ్. ఆ తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా. ఏంటి మీరు అన్ని స్టేజ్ షోస్ చేసి మీరే ఇబ్బంది పడ్డారా? తప్పదు, ఇంకేం చేస్తాం. ఎందుకంటే కెమెరా టెక్నిక్ ఇంపార్టెంట్ కదమ్మా. మనం కెమెరా టెక్నిక్ తెలుసుకోగలిగితేనే ఆర్టిస్టు రాణిస్తాడు. సో బేసికల్‌గా యాక్టింగ్ స్కిల్స్ అనేవి మీలో ఉన్నాయి. మీరు బిఫోర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వకముందు మీరు అనేకమైన షోస్ చేశారు, డ్రామాస్ చేశారు, యాక్టింగ్ చేశారు, స్టేజ్ షోస్, అవార్డ్స్ అన్నీ పొందారు. ఈ నేపథ్యంలో ఎప్పుడన్నా మీరు కెమెరా ముందర పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఇట్లా కాదు ఇంకా చేయండి అని ఎవరన్నా డైరెక్టర్ దగ్గర నుంచి సజెషన్ తీసుకున్నారా? అంటే ఒకటవుతుందమ్మా, ఇంకో టెక్నిక్ ఏమంటే, నేను వెళ్ళగానే ఒక సీన్ ఉందనుకోండి సపోజ్, అది ముందు చెప్పాలంటే జి సత్యమూర్తి గారు నన్ను కెమెరా ముందు నిలబెట్టారు 87లో. హ్మ్. చైతన్యం అనే సినిమాలో జస్ట్ అప్పుడు జాబ్ చేస్తూ సరదాగా వెళ్ళి చేసినాయి అనమాట. హ్మ్. అప్పుడు కూడా నాకు ఏది తెలియదు, కెమెరా అంటే ఏంటో కూడా తెలియదు. ఆయనే కెమెరా ముందు నన్ను నిలబెట్టింది యాక్చువల్గా, జి సత్యమూర్తి గారు, మన దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదరు. ఆ తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కానీ మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చానమ్మా నేను. హ్మ్. అయితే నాకున్న అలవాటు ఏమిటంటే, ఏదన్నా వేషం ఉందని అనుకోండి, ఆ సీన్స్ తెప్పించుకుంటాను నేను. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడిగి సీన్స్ తెప్పించుకుని, సీన్ చదివిన తర్వాత ఈ సీన్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేను ఒక అవగాహనకు వస్తాను. హ్మ్. వెళ్ళిన తర్వాత అంటే మీరు ముందర రోజే రిహార్స్ చేస్తారా? షూటింగ్ సెట్స్ లో ఖాళీ టైం లేదు, నేను ముందు తెప్పించుకుని రిహార్సల్ చేసుకుంటా ఇంట్లో, నో డౌట్. ఎందుకంటే అది మన వృత్తి అది కాబట్టి. అయితే నేను వెళ్ళిన తర్వాత డైరెక్టర్ని అడుగుతాను. ఎందుకంటే డైరెక్టర్ గారి విజన్ ఒక రకంగా ఉంటుంది కదా, ఆయనకి ఏ విధంగా కావాలి, ఆయన స్కూల్ ఏమిటి అనేది ముందు మనం తెలుసుకోవాలా. కాబట్టి ఎలాగైనా సార్ ఈ సీన్ ఎలా ఉందో మరి ఎలా చేయమంటారు, నాకైతే ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, మరి మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే ఎలా చేస్తాను అనుకోండి. బాగుంది అనుకుంటే ఆయన కూడా బాగా రావటం కదా కావాలి, లేకపోతే సజెషన్ చెప్తారు, ఆయన చెప్పిన సజెషన్ ప్రకారం చేసేటువంటి. అది పెద్ద నాకు ఎక్కువ. సో దాని విషయంలో మీకు ఎప్పుడు రీటేక్లు ఇంకా బాగా అసలు చేయాలి, రివైజ్ చేయాలి అనేది ఎప్పుడు జరగల? సాధారణంగా రీటేకులు నాకు లేవు ఇంతవరకు. అబ్బాబాబా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే ఇలాగే ఉంటారేమో బహుశా. నిజంగా కూడా నాకు కళామ తల్లి నా అదృష్టం. నేను ముందే ప్రిపేర్ అవుతా, అంటే ఇంటికంటే మన ఎప్పుడన్నా సీన్ లో లేకపోతే సెట్ లో గానీ మీరు డైరెక్టర్స్ విజన్ ని కంటే కూడా డామినేట్ చేసి ఇలా చేస్తే బాగుంటుందండి, నన్ను ఒక్కసారి నమ్మండి అని అనుకొని చెప్పి కన్విన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అలా చెప్తాం, హ్మ్. సార్ అది ఇట్లా చేయమంటారా అని రిక్వెస్ట్లు అడగాలి. హ్మ్. కొంతమందికి ఆ డైరెక్టర్స్ కొంతమంది ఈగో ఉందనుకోండి, ఈగోయిజం, నేను చెప్పింది చేయాలని అనుకోండి, హ్మ్. సాధారణంగా అనరు ఎవరన్నా, ఎందుకంటే బాగా వస్తుందంటే కానీ ఎవరు ఏదో కాదంటారు. ఒక సన్నివేశంలోనో సినిమాలోనో మీ యాక్టింగ్ ఓవర్ షేడ్ అయిపోయిందంట కదా, మిగిలిన వాళ్ళు ఎవరిది కనపడలేదు, మీది మాత్రమే అసలు పవర్ఫుల్ అయిపోయింది, సో మీకు వాళ్ళు వచ్చి అట్లా చెప్పాల్సి ఏముందమ్మా, వస్తుంది, కొంచెం మెలో డౌన్ అవ్వండి అని చెప్పాల్సి వచ్చిందంట. ఆ ఒకటి సందర్భం ఏంటో మాకు చెప్పండి. ఒకటేం లేదమ్మా, ఏమి లేదు. సీన్లో ఉందనుకోండి, ఆ సీన్లో ఏ విధంగా చేస్తే మనం ఎప్పుడంటే పక్క క్యారెక్టర్ కంటే మనమే బాగా చేయాలని ఒక దృక్పథం కావాలి, మెయిన్ అది కదా. హ్మ్. ఇప్పుడు పక్క క్యారెక్టర్లు ఉన్నాయి, పక్క క్యారెక్టర్లు ఎవరికి వాళ్ళు బాగా చేయాలి అని. ఎవరికాళ్ళే బాగా చేయాలి, డామినేట్ చేయాలి ఆ సీన్లు అనుకుంటుంటారు. నాది కూడా అంతే ఉండదు. నేను చేసే క్యారెక్టర్ అందరికంటే బాగోవాలనే ఉద్దేశంలో చేస్తూ ఉంటాం. హ్మ్. అది చేసిన తర్వాత ఎవరి క్యారెక్టర్ హైలైట్ అవుతుంది అనేది మనం ఏం చెప్పలేము. మరి ఎప్పుడన్నా ఏ సినిమాలో జరిగింది చెప్పండి, ఇది అన్ని ఎవరైనా వచ్చి ప్రతి సీన్లో అదే ఉంటుంది. ఒక్క సినిమా అనుకోండి, ప్రతి సీన్లో మేము చేసేది అంతే. మీకు బెస్ట్ డైరెక్టర్ నుంచి కాంప్లిమెంట్ ఎప్పుడు ఎవరిచ్చారు చెప్పండి? బెస్ట్ అందరూ బాగానమ్మా. విజేంద్ర ప్రసాద్ గారు హ్యాపీ, హ్మ్. బోయపాటి సీన్ గారు హ్యాపీ, బాబీ గారు ఓకే, అను రాఘపూడి గారు. మీకు వాళ్ళకి ఒక్కొక్క డైరెక్టర్ తో మీకున్న అటాచ్మెంట్ గురించి చెప్పండి. పెద్ద పెద్ద సినిమాలు చాలా అంటే చేశారు బాగా మీరు. లైక్ చేస్తారమ్మా, ఎందుకంటే నా ఏజ్ని బట్టి ఈయన మ్మ్. ఏజ్లో వచ్చాడు, బాగానే మనం చెప్పిన పని చేసుకుపోతాడు, అడ్జస్ట్ అవుతాడన్న ఒక భావం వాళ్ళలో ఉంది. హ్మ్. అందుకే నన్ను ఎవ్వరు కూడా ఏమి మాట తోలవటం కానీ నన్ను ఏమైనా అనటం ఎప్పుడూ లేదు. హ్మ్. నేను కూడా వెళ్ళి వాళ్ళతో గౌరవంగా ఉంటాం, వాళ్ళు చిన్నవాళ్ళైనా గౌరవంగా మాట్లాడటం, మన పని మనం చూసుకోవటం, వెళ్ళిపోవటం, ఇంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో నేను గ్రేట్గా ఫీల్ అవ్వటమో, లేకపోతే వాళ్ళకి ఏదో చెప్పాలని చెప్పడమో, లేదా సీనియారిటీ నేను చెప్పింది మీరు ఏమన్నా, అటువంటి మాటలు నా దగ్గర లేవు. వాళ్ళు చెప్పినట్టు చేసుకుని వెళ్ళిపోతుంటా. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా గాంధీ గారు మీరు ఇప్పుడు. ఇప్పుడు బాగుంది. ఎవరు నమ్మలేకపోతుంది ఈ ఏజ్లో అవకాశాలు రావడం అనేది నా అదృష్టం అది.